రేపు అమరావతిలో ఆర్బీఐ సహా కొన్ని ప్రధాన బ్యాంకుల కేంద్ర కార్యాలయాల శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. రాజధానిలో ఒక కీలకమైన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఆర్థికంగా అంటే అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, దీంతో పాటు రాష్ట్రం మీద కూడా ప్రభావితం చేసేలా చూడటం కోసం రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 25 బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ఆర్బీఐ కేంద్ర కార్యాలయంతో పాటు ఇతర బ్యాంకులన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసినట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే కెనరా బ్యాంక్ కావచ్చు, పక్కనున్న ఎస్బీఐ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు శంకుస్థాపన చేయడానికి కేంద్ర కార్యాలయాలు ఆయా బ్యాంకులు ఇక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమానికి ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకి భూమి పూజ జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రధానంగా శంకుస్థాపన చేస్తారు. ఎందుకంటే ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ తో పాటు మొత్తం 25 జాతీయ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటికీ కూడా అధికారుల నివాస సముదాయాలు ఇవన్నీ కూడా ఒకే వేదికపై నుంచి శంకుస్థాపన చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అమరావతి రాజధానిలో ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒకటి, పెట్టుబడులు ఒకటి, అంటే ఈ ప్రాంతాన్ని ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఈ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు రానున్నాయి. ఈ బ్యాంకుల వల్ల 1328 కోట్ల పెట్టుబడులు, ఒక 6500 ఉద్యోగాల కల్పన కూడా ప్రధానంగా మనకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఆయా బ్యాంకులు ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో వాళ్ళంతా కూడా తమ బోర్డ్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక గ్రాండ్ గా చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో 256 కోట్ల పెట్టుబడులు, ఒక 1000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 కోట్లు, 300 ఉద్యోగాలు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆప్కాప్లో 200 కోట్లు, 400 ఉద్యోగాల వరకు రానున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 కోట్లు, 200 ఉద్యోగాలు, కెనరా బ్యాంకులో కూడా ఒక 50 కోట్లు, 300 ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐసిఐసిఐ, ఎల్ఐసి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ బ్యాంకు ఈ రకంగా మొత్తం కేంద్ర సంస్థలన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవటం, అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇక్కడ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమరావతిలో కొన్ని బిల్డింగ్స్ కావచ్చు, ఇతరత్ర నిర్మాణాలన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దీంతో బ్యాంకులు కనుక ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేస్తే కనుక ఫైనాన్షియల్ గా వెసులుబాటు ఉండటం, అభివృద్ధి మీద ప్రత్యేకించి దృష్టి పెట్టడం, జాబ్ క్రియేషన్ ఎక్కువగా ఉండటం వీటి మీద ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టింది. ఒకసారి మనం చూస్తే ఈ ఆవరణలో శంకుస్థాపన జరిగే ప్రాంతంలోకి ప్రస్తుతం మనం వెళ్తూ ఉన్నాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఆర్బీఐ కావచ్చు, ఈ ప్రాంతంలో అంతా కూడా శంకుస్థాపన కార్యక్రమం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మనకి ఈ ఎదురుగుండా ఉన్న ప్రాంతం ఎస్బీఐ, ఈ ఫెన్సింగ్ ఎస్బీఐకి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అవతలంతా కూడా ఈ స్థలాన్ని ప్రధానంగా ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడున్న పర్మిషన్స్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు ఈ బ్యాంకులు ప్రధానంగా వస్తున్నాయి. పక్కన ఎస్బీఐ, అదేవిధంగా ఎల్ఐసి, ఇతర బ్యాంకులు, ఆర్బీఐ కేంద్ర కార్యాలయం, మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా ఏర్పాటవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొంటారు. వాళ్ళ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ మొదలవడం బహుశా ఒక ఏడాదిన్నర కాలం తర్వాత ఇక్కడ కేంద్ర సంస్థలు, ఆయా బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే నిర్వహించడం ప్రధానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం కరెక్ట్ గా శంకుస్థాపన జరిగే ప్రాంతం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి, కొద్ది టైం ఉంది కాబట్టి పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మొత్తానికి అమరావతి రాజధానిలో ప్రత్యేకించి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో భాగంగా ఆర్థిక అభివృద్ధి కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో